గలతీయులకు రాసిన పత్రిక 5:16 నుంచి చదువుకున్నామండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సులువేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతేనా ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకున్నాము. ఒకరినొకరము వివాదములకు రేపకయు ఒకరినొకరము అసూయపడకయు వృధాగా అతిశయపడకయు ఉండుము. ప్రభు నామనందరికీ వందనాలండి. దేవుడు మనకిచ్చిన ఈ చక్కని భాగ్యము, ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించుకుని చక్కని భాగ్యం నిమిత్తమైన స్తోత్రాలు. ఈ ప్రభు దినమందు మనము వాక్యమునకు విధేయులగుట అన్న చక్కని అంశం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలా స్పష్టంగా గలతీ పత్రికలో చదవటం మనం చూస్తున్నాం. 16వ వచనం ఒకసారి చదవాలి. గలతీ 5:16. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు శరీరాచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి నిశ్చయించుతారో వాటిని చేయకుందు. ఇక్కడ ఆత్మ శరీరం అని శరీరం మనిషిలోని 2 భాగాల గురించి చెప్తున్నారు. ఆత్మానుసారంగా నడుచుకుంటా శరీర కార్యములు చేయకుండా ఉండుట. ఎందుకంటే వాక్యము మనం చదివితే అర్థమవుతుంది, చదవాలి. అందుకే దేవారాత్రములు దాన్ని ధ్యానించాలనేటటువంటి చక్కని అద్భుతమైనటువంటి వచనాన్ని మరి దావీదు ఆయన మొదటి కీర్తనలు రాశాడు. వాక్యాన్ని ఎంత చదువుతున్నాము? ఇక్కడ కేవలము ప్రభువా ప్రభువా అంటే సరిపోదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడాలి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. బైబిలు ఆయన చిత్తం. మానవుడు రక్షింపబడుట ఎలాగో, పాపమును విడిచిపెట్టి ఎలాగో, మార్పు చెందుట ఎలాగో, మారు మనసు పొందుట ఎలాగో, రక్షణలో ప్రవేశించుట ఎలాగో, దేవునితో ఉండుట ఎలాగో అద్భుతమైన సంగతులు ఈ వాక్యంలో రాయబడింది. కనుక మరి కేవలం ప్రభువా ప్రభు అంటే సరిపోతుందంటే సరిపోదు. కానీ ఈ దేవుని చిత్త ప్రకారముగా జీవించుట అనేటటువంటి చక్కని మాటను మనం అందరం గ్రహించగలగాలి. బైబిల్ అర్థమవుతుందంటే కొంతమంది అర్థం అంటారు, మాకు అర్థం అవ్వట్లేదండి అంటారు. కారణం ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవి మీకు రాయట్లేదు. అక్కడ అన్నాడు, పౌలు గారు అంటున్నారు, మేము రాసే సంగతులు మీరు చదువుకొని గ్రహించగలిగిన సంగతులే, ఇంకేమీ అర్థం కాని సంగతులేమి రాయట్లేదు. కానీ ఏం చేయాలంట? చదువుకోగలుగుతాం. చదువుకుంటున్నామా? ఆలోచించాలి. తెల్లవారిటట్టు చదవగలుగుతున్నామా? బైబిల్ ఎంత చదువుతున్నాం? ఎందుకంటే ఈ గొప్ప రక్షణ మార్గాన్ని మనం
ఎంతవరకు పాటిస్తున్నాం? కేవలం ప్రభు అని ప్రార్థన చేస్తే సరిపోద్దంటే సరిపోదట. కానీ పరలోకమందున్న తండ్రి చిత్తమే ఈ వాక్యం. అదే 2వ పేతురు 1వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చూడండి. 2వ పేతురు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్నవారు. ఏదైనా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. దేవుని మూలముగా. ఈ వాక్యం ఎవరు మనుషులు ఎవరన్నా రాశారని కాదు, దేవుని మూలముగా. అందుకనే గలతీ పత్రికలో 1వ అధ్యాయం 6 నుంచి అంటున్నాడు, మేమైనను పరలోకం నుండి ఒక దూత అయినను ఈ సువార్త కాక వేరొక సువార్త ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు అన్న మాట కన్నా లెట్ హిమ్ బి ఎనతమా అని ఇంగ్లీష్లో అన్నారు. నరకపాత్రుడు అంటే వాక్యంలోనిది ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు, ఉన్నది ఉన్నట్లుగా అన్న సంగతిని మనమందరం గ్రహించాలి. లేకపోతేనంట నరకాగ్నిలో పడిపోతాం. మనం ఆలోచించాలన్నమాట. వాక్యాన్ని చదివితేనే తెలుస్తుంది, చదవకపోతే తెలుస్తుంది అంటే చదవకపోతే. పిల్లలు ఎప్పుడు నేను అదే చెప్తాను, పిల్లల్ని స్కూలు పంపిస్తారు, ట్యూషన్ పెట్టిస్తారు, మరి ఇంటి దగ్గర కూడా చూస్తారు. అంటే 3 రకాలుగా పిల్లలకే విద్య నేర్పిస్తున్నారు. ఎందుకంటే బాగా చదువుకుని బాగా బాగుపడాలి, మంచి స్థితికి వెళ్ళాలని. కనుక మనం కూడా దేవుని వాక్యాన్ని ఎలాగో శ్రద్ధగా మనం చూస్తున్నాం అనేటటువంటిది చాలా అవసరమైన సంగతి, మనకు చాలా ముఖ్యమైన సంగతి. అందుకంటున్నాడు ఆయన, ప్రభువా ప్రభు అని పిలిస్తే పరలోకానికి వెళ్ళారట. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారంగా ఆయన చిత్తము దేవుని వాక్యం అంతే. ఈ వాక్యాన్ని ఎంతవరకు మనం విధేయత చూపించి వాక్య ప్రకారముగా ఉండాలి అన్న సంగతిని ఎంతవరకు మనం గ్రహించగలుగుతున్నాం అనేటటువంటిది మనం బాగా ఆలోచించాలి. 2వ కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. అది ఆగండి. విధేయత కలిగి ఉన్నామా లేదా అన్న సంగతి దేనికంట? దేవునికి, దేవుని మాటకు, ఆయన వాక్యానుసారముగా మనం నడుచుకుంటున్నామా లేదా అనేటటువంటిది మనం వెరిఫై చేసుకోవాలి, ఆలోచించాలన్నమాట. నేను ప్రభుని నమ్మేశానండి, బాప్తిసం పొందేశానంటే అయిపోయింది, వారానికి ఒకసారి ఆరాధనకి వెళ్తానంటే అయిపోయిందంటే సరిపోయిందంటే సరిపోదు కదా. ఇది ప్రతిరోజు అనుదినము చేయవలసినటువంటి కార్యక్రమం, అనుక్షణము మనం చేయవలసినటువంటి కార్యక్రమాన్ని మనం చూడాలి. ఆత్మీయంగా జీవిస్తున్నామా, శారీరకంగా జీవిస్తున్నామా? చాలా స్పష్టంగా వాక్యం అయితే చెప్తుంది. ఎలా జీవించాలంటే ఆత్మీయంగా జీవించాలి. ఇక్కడ గలతీ పత్రిక 5:18 వచనం చూడండి. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను ముందు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడాన్ని మీతో స్పష్టముగా చెప్తున్నాను. అందుకే 16వ వచనం 17వ వచనం మరలా ఒకసారి చదవండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అది ఆత్మానుసారంగా రక్షణ పొందినవాడు, దేవుని ఆత్మను పొందినవాడు, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా కడగబడి ఆయన రాజ్యములో, ఆయన శరీరంలో, ఆయన సంఘంలో చేర్చబడినవాడు ఎలా నడుచుకోవాలంట? ఆత్మానుసారం. శరీర కార్యం, శరీర కోరికలు, వీటిని నెరవేర్చడానికి మనం పూనుకున్నామంటే ఏది విడిచిపెట్టేస్తామన్నమాట? ఆత్మానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టేస్తాం. శరీర కార్యములు స్పష్టం, చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. శరీర కార్యములు మనం చేసేటటువంటి పనికిమాలిన పనులు, ఇవన్నీ లోకంలో ఉన్నటువంటి పనులు, వీటిని గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. ఇక్కడ 1వ యోహాను 2వ అధ్యాయము 15 నుంచి చూడండి. ఈ లోకమందైనను లోకంలో ఉన్నవాడినైనా ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, దేవ
దేవటమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించుకోని గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిత్యము నిత్య జీవము కలిగి నిత్యము జీవించనున్న గొప్ప అద్భుతమైనటువంటి సంగతిని మనం లోకాశంలో ఏమైపోతాం, లోకంలో ఉందనుక నేత్రాశ, శరీరాశ, జీవకుటము, వీటి వల్ల ఏం జరుగుతుంది చూసిన శరీర కార్యములు. ఈ శరీర కార్యములు చాలా స్పష్టంగా ఉన్నాయంటే ఒకసారి మళ్ళీ చదవండి గలతీ పత్రికలో. శరీర కార్యంలో స్పష్టమైనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ శరీర కార్యములు లోకంలో జరుగుతున్నాయి. విశ్వాసి అలా చేయొచ్చు అంటే చేయటానికి వీల్లేదు. అందుకే అన్నాడు కేవలం ప్రభు అంటే మా ఇష్టానుసారంగా ఉంటానండి, ప్రార్థనతో చేస్తున్నాను కానీ అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటారు. ఒకసారి తెలియకుండానే శరీర కార్యములకు లోనైపోయేటటువంటి గొప్ప భయంకరమైన దుస్థితి మనలో ఉంటుంది. మనం పడుగబడి పవిత్రులుగా చేయబడి, పరిశుద్ధులుగా చేయబడి, నీతిమంతులుగా చేయబడి, ఆయన రాజ్యంలో, ఆయన సంఘములో, ఆయన కుటుంబంలో, ఆయన బిడ్డలుగా చేర్చబడిన మనము ఎలా ఉండాలంటే ఆయన ఆత్మను పొందిన మనము ఆత్మానుసారముగా, ఆత్మనగా యోహాను సువార్త 6వ అధ్యాయము. అలాగైతే మనుష్య కుమారుడు మునుకున్న చోటికి ఎక్కుట మీరు చూసిన ఏడలు ఏమందరు? ఆత్మయే జీవింప చేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు, నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. అది దేవుని మాటలు. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. ఆది అందు ఉన్నటువంటి వాక్యము, సర్వ సృష్టిని సృజించినటువంటి ఆత్మస్వరూపి ఆయనగా. కాబట్టి నేను మీతో చెప్పు మాటలు ఆత్మయును జీవముని. ఆత్మ ద్వారా నడిపించబడుట అంటే వాక్యము ద్వారా. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుందంటే కేవలం ప్రభు అంటే సరిపోయిందా? మనం తోచినప్పుడు ప్రార్థన చేసుకుందామంటే సరిపోయిందా? సరిపోదట. బాగా చదవాలా, చదివితే గ్రహించగలవు. ఎంతవరకు చదువుతున్నావు, అది చదివిన దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా, నువ్వు పాటించగలుగుతున్నావా? కేవలం ప్రభు అంటున్నావా? ఆయన తండ్రి చిత్తానుసారముగా చేయువాడే పరలోక భాగ్యాన్ని అనుకుంటాడు. కాబట్టి ఎలా జీవిస్తున్నాం? శరీర కార్యములు, లోకంలో ఉన్న సంగతులు, భయంకరమైన కార్యక్రమాలన్నీ ఇందులో ఉన్నాయి. మనం ఎలాగుంటున్నాం? ఆత్మానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని మహిమార్థమై జీవించేటటువంటి జీవితం మనకుందా? ఆలోచించాలి. ఇక్కడ ఆత్మఫలములని అదే 5వ అధ్యాయంలో ఉన్నది. 22వ వచనం చూడాలి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. అది ఆత్మఫలాలు. మనలో ఆత్మఫలాలు ఉన్నాయా లేదండి? ఆత్మానుసారంగా జీవిస్తే ఆత్మఫలములు ఉంటాయి, శరీరానుసారంగా జీవిస్తే శరీర ఫలములు ఉంటాయి. శరీర ఫలములు ఏంటంటే మరి పాపము వలన వచ్చే జీతము మరణము. కాబట్టి ఒకవేళ శరీర కార్యాలు చేస్తే ఆత్మీయమైన మరణము, దేవుని నుంచి దూరం అవుట, నిత్య నరకాగ్నిలో పడవేయబడుట. దేవుని బిడ్డే ఎవరు? మనం చూస్తున్న లోక సువార్తలో ధనవంతుడు, లాజరు చక్కని ఉపమానం ప్రభు అని చెప్పారు. ఆ ధనవంతుడు దేవుని బిడ్డే, లాజరు దేవుని బిడ్డే. లాజరు నిరుపేద, ధనవంతుడు చాలా గొప్పవాడు. కానీ దేవుని చిత్తానుసారంగా ఉన్నాడంటే లేడు. అతనికి ఎప్పుడు తెలిసిందంటే చనిపోయి నరకాగ్నిలో వేయబడిన తర్వాత అప్పుడు తెలిసింది, ఓహో నా దుస్థితి ఇదన్నమాట. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే, వాక్య ప్రకారంగా ఉండకపోతే, దేవుని మహిమార్థమై మనం బ్రతకపోతే, ఆయన చెప్పినట్లుగా చేయకపోతే
దుస్థితి మనకందరికి అర్థం అవ్వాలని ఆ యొక్క ఉపమానం ప్రభు అని చాలా స్పష్టం. నిరుపేద లాజరు, అయినా కానీ అతను ఏమి తప్పుడు పనులు చేయలేదు. నేను అలాగనే బాగుపడిపోయేలా దొంగతనము, వ్యభిచారము, మోసము, అబద్ధము, కక్షలు ఏయో చేసేసేసి నేను బాగుపడిపోవాలి అనుకున్నాను. ఏమనుకోలేదా? ఆ ధనవంతుడు పారేసిన వెంగిలి ఇస్తర్లో ఆహారం తింటూ బ్రతికాడు. విశ్వాసులు తండ్రి అయిన అబ్రహాము మొదలుగా గల విశ్వాసులు ఉన్న స్థలంలో పరదేశంలోకి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. కనుక ఆలోచించాలన్నమాట, ఆత్మఫలాలు మనం ఫలిస్తున్నామా, శరీర పనులే చేస్తున్నామా అని ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్లో చాలామంది ఉదాహరణలు మనకున్నారు. ఈ ఉదాహరణలు మనం తీసుకున్నప్పుడు వారు ఎలా జీవించారు, ఏమి ఫలాలు పొందారు. ఇవాళ మనం మరి సంసోన్ అనేటటువంటి గొప్ప న్యాయాధిపతిని గురించి మనం తెలుసుకుందాం. న్యాయాధిపతులు 13వ. ఆయన ఎందుకోసం దేవుడు ఆయన్ని పుట్టించాడు 1, ఆయన పుట్టిన తర్వాత ఎలా జీవించాడు 2, దానికి అతను చేసినటువంటి తప్పుడు జీవితం పనుల వల్ల ప్రతిఫలం ఏం జరిగింది, ఈ 3 సంగతులు చాలా స్పష్టంగా మనం అందరం తెలుసుకుంటే మంచి గుణపాఠం మనకు దొరుకుతుంది. 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, 16వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా మరి ఆయన గురించి రాయబడి ఉంది. మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మరి శరీర కార్యములు నెరవేరిస్తే, శరీర కోరికలు నెరవేర్చే బాగుంటుంది, సరదాగా ఉంటుంది, అలాగ ఉంటుంది, ఇలాగ ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం. కానీ తర్వాత ఏం జరుగుతుంది ఆలోచించాలి. నువ్వు ఎందుకు ప్రభువుని నమ్మావు, ఎందుకు విశ్వసించావు, ఎందుకు మారు మనసు పొందావు, రక్షణ గురించి ఏం తెలుసుకున్నావు, ప్రభువుని గురించి ఏం తెలుసుకున్నావు, ప్రభువునకు విధేయత చూపించేటటువంటి కార్యక్రమంలో మారు మనసు బాప్తిస్మము పొంది మరి ఆయనలో చేర్చబడిన మనము ఎలా జీవించాలి, ఎలా జీవిస్తున్నాం, పరీక్ష చేసుకుంటున్నామా, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటున్నామా ఆలోచించాలన్నమాట. మరి ఎందుకంటే అక్కడ అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహించగలుగుతున్నావా అన్నాడు. ఫిలిప్పు ఆ రథంలో వెళ్ళిపోతున్న నపుంసకుని వెంబడించి, రథం వెళ్ళిపోతుంది కూడా పరిగెట్టాడు అంతే. ఫిలిప్పు నడిస్తే కుదరదు కదా. అతను మంత్రి 4-5 గుర్రాలు ఉన్నటువంటి రథాన్ని ఉపయోగిస్తాడు. వెళ్తే నువ్వేం చదువుతున్నావు గ్రహించగలుగుతున్నావా, ఎవరన్నా బోధించగలిగితే నేను ఎలా గ్రహించగలను అని ఆఫ్ చేసి దాన్ని ఎక్కించిన మంచి విశ్వాసం అతను. కనుక మనం కూడా వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా. సమయం ఉన్న కొద్దీ మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. చదివి గ్రహించగలిగిన సంగతులు తప్ప మరి ఇంకేమీ రాయలేదు. అది చదవకపోతే ఎలా జీవించాలో తెలీదు. మనందరం ఆలోచించాలన్నమాట. మనం దేవుని నమ్మిన తర్వాత మన ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే మనం ఎలాగ విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం, ఎలాగ దేవుని మాట ప్రకారం ఉంటున్నామా లేదా. ఎందుకంటే లేకపోతే వేస్ట్ కదా. అన్యుడు అతనికి ఏం తెలీదు, రక్షణ గురించి తెలీదు. కనుక అతను మనం సమానం అంటే కాదు. మన రక్షకుడైన ప్రభువుని గురించి తెలుసుకున్నాం, మనం పాపులమని గ్రహించాం, మారు మనసు పొందాలని తెలుసుకున్నాం, మారు మనసు పొందాం, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఈ గొప్ప కార్యక్రమం అంతా మనకు జరిగింది. మరి మనం తర్వాత ఎలాగుంటాం, ఎలాగుండాలి, శరీర పనులు చేయొచ్చా ఆలోచించాలన్నమాట. ఇంత వాక్యంలో చూసుకుంటే చక్కని చాలామంది ఉదాహరణలు మనకు ఉన్నారు. మొదటి ఉదాహరణ, దేవుని చిత్తాన్ని జరిగించకపోతే మాత్రం చాలా భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోతారనటానికి ముఖ్యంగా సంసోను 13వ అధ్యాయం చదవండి. న్యాయాధిపతులు 1 నుంచి కొన్ని వచనాలు చదువుతాం. ఇజ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరాలు వాళ్ళకి ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుక లేక ఉండదు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నువ్వు గొడ్రాలువు, నీకు కానుక లేకపోయాను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే కానీ మద్యమనే కానీ తాగకుండా అపవిత్రమైన దేనిని తినకుండా నువ్వు గర్భవతివై కుమారుని కందువు. అతని
బిడ్డ గర్భమును పుట్టిన మొదలుకొని దేవునికి నజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయేలు రక్షణ మొదలుపెట్టినని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి వద్దకు వచ్చి, దైవజనుడు అప్పుడు తన వద్దకు వచ్చును. అతని రూపము దేవదూత రూపం పోలిందై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చునో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకించును. నువ్వు గర్భవతి కుమారుని కలువు, కాబట్టి నువ్వు ద్రాక్షరసమే కానీ మద్యమునే కానీ త్రాగకును, అపవిత్రమైన దేనిని తినకూడదు. ఆ బిడ్డ గర్భవతి పుట్టింది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే నేను నాతో చెప్పినాను. అది చూసారా, సంసోను గురించి అంత అద్భుతంగా దేవుడు చెప్పించాడు. తన దూతను పంపించాడు, మరి సంసోను తల్లికి చెప్పించాడు. నువ్వు బిడ్డని కంటావు, నీకు ఒక బిడ్డని ఇస్తాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసిన ద్రాక్షరసం కానీ మత్తు పదార్థం కానీ ఏ అపవిత్రమైన కార్యక్రమాలు ఇప్పటి నుంచి నువ్వు చేయకూడదు ముందే చెప్పాడు. ఎందుకంటే ఆ బిడ్డ నాజీరు వ్రతమును అనుసరించవలసినటువంటి వాడు. ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతి నుంచి విడిపించడానికి అతన్ని ప్రత్యేకంగా నేను పుట్టిస్తున్నాను. నాజీరు వ్రతం అనగానే సంఖ్యాకాండము 6వ అధ్యాయం 1 నుంచి చదవండి. సంఖ్యాకాండము నాజీరు వ్రతం అంటే ఏంటి? మరి క్షౌరం చేసుకోకూడదంట, గడ్డం తల పెంచేసుకోవాలంట, అపవిత్రమైనది ఏది తినకూడదంట, మరి చాలా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని కోసం ఉంచాలి. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా అతన్ని పుట్టించాడు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చును, నువ్వు ఇశ్రాయేలుతో ఇట్లాను, పురుషుడే కానీ స్త్రీయే కానీ యెహోవాకు నాజీరుడికి ఎవరైనా మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకున్న ఎడల వాడు ద్రాక్షరసము మద్యమును మానవలను, ద్రాక్షరసములు స్థిరాకాయలను మద్యపు స్థిరాకాయలను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమైనను త్రాగవలదు. పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్షరసం తినవలదు. అతను ప్రత్యేకంగా నుండి దినములన్నీ పచ్చికాయలే కానీ పైతోలే కానీ ద్రాక్ష వలన పుట్టినది ఏది తినవలదు. అతను నాజీరుడికి మొక్కుకునే దినములన్నిటిలో మంగళ కట్టి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరే వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలదు. అతడు యెహోవాకు ప్రత్యేకంగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి నీరు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి కానీ తల్లి కానీ సహోదరి కానీ చనిపోయినను వారిని బట్టి అతని తానే అపవిత్రపరచుకోవలదు. అతను ప్రత్యేకంగా ఉండే దినములన్నీ అతడు యెహోవాకు ప్రతిష్ఠగా ఉన్నది. అది చూడండి, నాజీరు వ్రతం అంటే అంత ప్రత్యేకంగా పరిశుద్ధంగా పవిత్రముగా నీతిగా భయంతో భక్తితో ఉండవలసిన వాడు నాజీరు వ్రతం. దేవునికి సమర్పించుకున్నవాడు. దేవుడు ఆయన దూతను పంపించాడు సంసోను తల్లి దగ్గరికి. అప్పటికి ఆమె గర్భవతి కాదు, నీవు ఒక కుమార్తె కంటాల్సిన అతను నాజీరుగా చేయాలి. ఇశ్రాయేలీయులను వారి బాధల నుంచి తప్పించడానికి, ఫిలిప్పీల బాధల నుంచి తప్పించడానికి అతన్ని గొప్ప వ్యక్తిగా చేస్తాను అని చెప్పాడు. మరి తర్వాత అతను పుట్టిన తర్వాత ఎలా జీవించాడు అని అంటే కొంతవరకు బాగానే ఉన్నాడు. 13, 14, 15, 16 ఈ అధ్యాయులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో బాగా ధ్యానించాలి. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారముగా ఉండకపోతే, దేవుని మహిమార్థమై మనం జీవించకపోతే ఎంత భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోతాడంటే చెప్పాడు. అతని బలమంతా అతని జుట్టులో ఉంది. మంగళకర్త వేయకూడదు, పవిత్రంగా ఉండాలి. ద్రాక్షారసం కానీ ద్రాక్షకి సంబంధించిన ఏది తినకూడదు, అపవిత్రమైనది ఏది చేయకూడదు. ఎంత పుట్టక ముందే చెప్పాడు అంతే. తల్లి మరి చెప్పుంటుందంటే తల్లి చెప్పుంటుంది, బాబు నువ్వు ఇలాగ నాన్న చాలా జాగ్రత్తగా ఉండాలా అని. తల్లి తండ్రి కూడా అతని ఎలా చాలా భయంగా ఉండుంటారు. దేవుని వరంతో పుట్టినటువంటి వాడు, దేవుని కోసం ప్రత్యేకించబడినవాడు. మరి అతను ఎలా జీవించాడు ఆలోచించాలి మనం. 16వ అధ్యాయము ఒకసారి తీస్తే మనకు తెలుస్తుంది. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన చూసి ఆమె వద్ద చేరను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు
వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతను చంపుదాం అనుకుని పట్టణ ద్వారం వద్ద రాత్రి కొంచి ఉంటుంది. సంవత్సరం మధ్యరాత్రి వరకు పట్టుకొని మధ్యరాత్రి లేచి పట్టణం తలుపులను వారు 2 ద్వార బంధములను పట్టుకొని వాటి అడ్డకరతో వాటిని ఓడగలిగి తన భుజం మీద పెట్టుకొని ఎవరికి ఎదురుగా ఉన్న కొండకోనకు వాటిని తీసుకుని పోయి. చూసారా ఎంత బలం ఇచ్చాడంటే, ఆ పట్టణానికి ముఖద్వారం ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది, దాన్నే కూడా ఎత్తుకు పెట్టుకుపోయి బయట పారేశాడు. అంత బలం, అంత శక్తి, అంత ధైర్యం ఇచ్చాడు. కానీ ఎలా జీవించాడంటే చివరికి రాను రాను చాలా దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే చూడండి, అందులో 16వ అధ్యాయంలో ఉంటుంది. అతడు చేరేకులలో ఉన్న జెలెలాను పేని మనుషుల ఫిలిష్తీయులు సర్దారులు ఆమె అంతకు వచ్చి ఆమెతులు అతని స్నానం చేసి అతని బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగ అతన్ని గెలవచ్చునో తెలుసుకున్నాము. మేము అతన్ని బంధించి అతని గర్వం అనుభవము. అప్పుడు మాలో ప్రతివాడిన 1000 వెండి నాణ్యము నీకు ఇచ్చుదని చెప్పారు. కాబట్టి దెలీలాని మహాబలము దేనిలో ఉన్నదో నేను దేని చేత కట్టి బంధింపవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోను 7 నిర్వహించిన చెవులతో నన్ను బంధించిన నేను బలహీన సామాన్య మనుషుల్లో ఒకరి వల్ల అవుతానని అంతా చెప్తున్నాను. ఫిలిష్తీయులు సర్దులు 7 నిర్వహించిన చెవులను ఆయన మద్దతు తీసుకుందగా ఆమె వాటితో అతను బంధించున్నాను. మాటిన నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగించారు కనుక ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారని అతను అనగా, అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తలుపులను తెంపిన కనుక అతని బలం తెలియబడలేదు. 16వ వచనం చదవండి. అదే అధ్యాయం 16. అందరము మాట చేత ఆమెని బంధించి తొందర పెట్టుకున్నందున అతడు ప్రాణం విసికి చావకూడదు. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతా ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాదీ చేయబడిన వాడిని అయ్యాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు కరువు చేసిన ఎడల నా బలం నాల నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతుందని అంటాను. అతడు తన అభిప్రాయం తనకు తెలుసునని తెలియజేసి నాకు వర్తమానం ఫిలిష్తీయుల సర్దారుని పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతా నాకు తెలుపునని ఫిలిష్తీయుల సర్దారు రూపాయలను చేతపట్టుకుని ఆమె వద్దకు రాగా, ఆమె తన తొడ మీద అతని మెదడు వచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను కరమును చేయించి అతను బంధించుకు మొదలుపెట్టింది. అప్పుడు అతను బలము తొలగిపోయింది. అది 28వ వచనం నుంచి చదవండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పలగించుకున్నామని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 మంచి స్తంభంలో ఒకదాన్ని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిష్తీయులు చనిపోదును, నేనును ఫిలిష్తీయులను చనిపోదును కాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద దానిలో ఉన్న జనులందరి మీదను పడింది. మరణకాలం అతను చంపిన వారి శవముల లెక్క జీవితకాలం ముందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయింది. అది చూసారా, దేవుని ఆజ్ఞను మీరుట. పుట్టకముందే చెప్పాడు తల్లికి. తల్లి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో చెప్పుంటుంది, ఎవరు బాబు నువ్వు దేవుని యొక్క బిడ్డవు, దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి వాడు, జాగ్రత్తగా ఉండాలి. పెద్ద అయిన తర్వాత కొంతవరకు బాగున్నాడు, పెద్ద వేశ్యను చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇశ్రాయేలీలు వేశ్యని ఎవడో కూడా వేశ్యను చేసుకోడు కదా. అంత దుస్థితికి దిగజారిపోయాడు అనమాట. దేవుని బిడ్డగా ఉంటూ కూడా, దేవుని సేవకుడిగా ఉండి కూడా, దేవుని ప్రత్యేకింపబడిన వాడిగా ఉంటూ కూడా ఎంత దుస్థితికి దిగజారిపోయాడంటే ఎందువల్ల? శరీర కార్యములు నెరవేర్చటకు ఇష్టపడి. మనం కూడా ఆలోచించాలి, మనం ఎలా జీవిస్తున్నాం. చాలా డేంజరస్ పరిస్థితిలోకి వెళ్ళిపోతామన్న సంగతిని సంసోను జీవితమే మనందరికీ చాలా మంచి ఎగ్జాంపుల్. ఆలోచించాలి, మనం ఎలా జీవిస్తున్నాం? ఆత్మీయంగా జీవిస్తున్నామా, లేకపోతే శరీర కార్యములు నెరవేరుస్తున్నామా? ఆలోచించాలన్నమాట. మనం ఆత్మీయంగా జీవించినట్లయితేనే నిత్య జీవమునకు, పరలోక భాగ్యమునకు వారసులం అవుతాం.
కాకపోతే చాలా అతని దృష్టికి ఏమైపోయిందంటే ఎప్పుడూ ఏం చేయలేకపోయేవాడు. చివరికి కళ్ళు పీకేశారు, చాలా బాధ పెట్టేశారు. వాళ్ళ టెంపుల్, వాళ్ళ గుడి 2 స్తంభాల మీద ఆధారపడి ఉందంట. మరి అదేం కన్స్ట్రక్షనో మనకు తెలీదు. వేలాది మంది ఉన్నారట. అక్కడ పెట్టారు అతన్ని చంపేయటానికి. అప్పుడు మారు మనసు పొందారు. మారు మనసు పొంది దేవనాన్ని క్షమించి ఒక్కసారి నాకు బలం అన్నాడు. మనం కూడా ఆలోచించాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ ప్రకారం ఉంటున్నామా లేదా? ఆజ్ఞను మీరితే ఏమన్నాడు? ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణం, ఆత్మీయమైన మరణం. అందరూ చనిపోవాలి, పుట్టిన ప్రతివాడు. కానీ ఇక్కడ మరణం అంటే ఆత్మీయమైన మరణము. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నిత్య నరకానికి. కనుక సంసోను చాలా బలం అనుగ్రహించాడు దేవుడు. గొప్ప బలశాలి, పవిత్రముగా, పరిశుద్ధముగా, నీతిగా, జాగ్రత్తగా, ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి. ఉన్నాడా అంటే ఉండదు. శరీర కార్యములు లోకాశలకు గురైపోయి మనం కూడా ఆలోచించాలన్నమాట. మనం ఎలా జీవిస్తున్నాం? ఆత్మీయమైన జీవితం జీవిస్తున్నామా? శరీర కార్యాలకు లొంగిపోయామా? ఇందా చదివాం కదండి, లోకంలో ఉన్నదంతా అనగా నేత్రాశ, శరీరాశ, జీవపడము. 1 యోహాను 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎలాంటి దీనికి లొంగిపోతున్నాం? శరీర కోరికలక, ఆత్మీయ జీవితానిక? మనం ఆలోచించాలి. మనం శరీర కోరికలు లొంగిపోయామనుకోండి, చాలా డేంజరస్. మనకి గొప్ప భయంకరమైన ఎగ్జాంపుల్ ఎవరంటే సంసోనే. అంత గొప్పగా దీవించబడ్డాడో ఇంకా అతనికి ఎదురు ఎవరో లేరు విపరీతంగా. కనుక మనం ఆలోచించాలన్నమాట. మనం ఎలా జీవిస్తున్నాం అన్న సంగతిని ఆలోచించి మనల్ని మనం పరీక్ష చేసుకొని, వాక్యం ఏం చెప్తుందో తెలుసుకొని, వాక్యానుసారముగా ఉన్నామా లేదా అనేటటువంటిది తెలుసుకొని, కేవలం ప్రభు అని బట్టి పై మాటలే మాట్లాడుతున్నామా, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నామా? దేవుని చిత్తం వాక్యంలో ఈ 66 గ్రంథాల్లో దేవుని చిత్తం ఉంది. దాన్ని ఎంతవరకు చదువుతున్నాం? సులువా అంటే రోజుకు 10 అధ్యాయాలు చొప్పున చదివితే మాత్రం ఒక 4 నెలల్లో పూర్తి చేయగలం. ఎందుకంటే 1189 అధ్యాయాలు ఎంతో మొత్తం బైబిల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎంతవరకు చదువుతున్నాం? రోజు ఎంతవరకు చదువుతున్నాం? ఆలోచించాలన్నమాట. మనం దివారాత్రులు చదవమని ఎందుకన్నాడు ఆయన అంటే, చదవాలా వచ్చే వరకు చదవాలి. పిల్లలకి అది చెప్తాం. ఎప్పుడు పిల్లల ఎగ్జాంపులే నేను తీసుకుంటాను. పిల్లలకి చదివిస్తాం. రేపు బాబు పరీక్ష రేపు ఉంది, జాగ్రత్తగా చదువు. పరీక్షలో వచ్చినాయి అన్ని జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ బాగా చదువుకొని సరైన సమాధానం రాయి, ముందు ప్రార్థన చేసుకొని చెప్తాము. ఎందుకంటే పిల్లవాడు బాగుండాలి, మనం కూడా బాగుండాలి, ఆత్మీయంగా ఉండాలి. అదే లేకపోతే సంసారం భయంకరమైన వ్యక్తిగా అయిపోయాడు, పాపంలో కూరుకుపోయాడు. కనుక మనం ఆలోచించాలి. మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నామన్న సంగతిని మనం ఆలోచించినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని చిత్తము జరిగించువాడు నిత్యము నిలుచున్నాను. అందుకే యోహాను గారు చెప్తున్నాడు 2వ అధ్యాయంలో 1వ యోహాను మనం చదివాం కదండి 15. లోకము దాని ఆశలు గతించుకోను, దేవుని చిత్తం కేవలం ప్రభు అంటే సరిపోదు. అందుకే కొండ మీద ప్రసంగం 7వ అధ్యాయం 24వ వచనంలో అంటున్నాడు, ఈయన మాటలు విని వాటిని చెప్పుకున్నది వాడు చెప్పులు చేయ ప్రతివాడు తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు వాన కూర్చున్న వరదలో వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టింది కానీ దాని బండ మీద వేయబట్టి కనుక అది పడలేదు. ఈయన మాటలు విని దేవుని మాట వినగలుగుతున్నావా? తెలుసుకోగలుగుతున్నావా? దేవుని చిత్త ప్రకారంగా జీవించగలుగుతున్నావా? 3 స్టెప్పులు మనం ఆలోచించాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది. ఎందుకంటే ఆరాధనలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటున్నామా, మనం ఎలా జీవిస్తున్నామో విశ్వాసంతో జీవించాలి. ఒకవేళ విశ్వాసంగా జీవించలేకపోతే చాలా భయంకరంగా పాడైపోయిన వారు, నాశనం అయిపోయిన వారు బైబిల్లో ఉన్నారు. ఇశ్రాయేలీలు అంటే లక్షల మంది బయటకు తీసుకొచ్చాడు ఆయన. అయినా కానీ వారి శవముల అరణ్యములో రాలిపోయింది. ఎందుకంటే దేవుని చిత్తాన్ని వారు సరిగ్గా నెరవేర్చలేకపోయారు.
పోషించాడంటే అద్భుతంగా పోషించాడు. 50 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుందంట ఎడారిలో. చక్కగా తెల్లవారేటప్పటికి ఒక మేఘం పెట్టేసేవాడు. అంతమంది 25 లక్షల వరకు ఉంటారని చరిత్రకారులు అంటారు. అంతమంది కూడా ఎండ తగలకుండా ముందు మంచు కురిపించి దాని మీద స్నో కురిపించి దాని మీద మన్నా దేవదూతల ఆహారం దాన్ని కురిపించి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి, తీసుకుంటే కుడిపోతుంది. అది వినలేకపోయారు. 40 సంవత్సరాలు తిరిగారు. కాళ్ళకు నొప్పులు పుట్టలేదట, చెప్పులు అరిగిపోలేదట, బట్టల పాడవు. ఎంత అద్భుతంగా వారిని దీవించినా సరే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యభిచారం చేశారు. సణుగులు సణుకున్నారు. ఇవన్నీ పనికంటున్నాడు వారి శవముల అరణ్యములో. దేవుడు అద్భుతమైన దీవెనలు మనందరికి ఇస్తున్నాడు. ఎలా జీవిస్తున్నాం మనం? ఆయన చిత్తమును తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నామా? ధనవంతుడు తెలిసిన ఎంత ధనవంతుడైనా సరే ఇష్టానుసారంగా జీవించాడు. భయంకరంగా నరకాగ్నిలో పడిపోయాడు. సంసోను అద్భుతమైన శక్తినిచ్చాడు దేవుడు. చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అతను చూస్తే ఎవరైనా మాట్లాడగలరంటే ఎవరు మాట్లాడుంటారు. దగ్గర నిలబడటానికే భయం వేస్తారు. అలాంటిది వ్యభిచారికి లొంగిపోయాడు, శరీర కార్యములకు లొంగిపోయాడు, భయంకరంగా శిక్షించబడ్డాడు. ఆలోచించాలన్నమాట మనం ఎలా జీవిస్తున్నాం. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒకసారి చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నారు. అది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టుకు ఏం చేయాలట? జాగ్రత్తగా చూసుకోండి. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్త. ఎంత పెద్దోడైనా సరే తల్లి తండ్రి అంటారు, బయటికి వెళ్తుంటే స్కూటర్ జాగ్రత్త, మోటార్ సైకిల్ జాగ్రత్త, జాగ్రత్త డ్రైవ్ చేయి అంటారు. పెద్దోడేవాడు ఏ డాడీ అస్తమని చెప్తారు నాకు అంటాడు కూడా అంటాడా? అంటాడు. కానీ తల్లిదండ్రుల బాధ్యత. బీ కేర్ఫుల్. దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటేనంటే దినములు చెడ్డవి కనుక సమయమును సద్వినియోగపరచుకోండి. దేవుడు అద్భుతమైనటువంటి అవకాశం నీకు నాకు ఇస్తున్నాడు. ఆయన చిత్తమును తెలియపరుస్తున్నాడు. ఆయన మహింపరిచే గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయన వాక్యం మనకు అందిస్తున్నాడు. ఆయన దీవెనలు మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఎలా జీవిస్తున్నాం? దినములు చెడ్డవి కనుక సమయమును ఏం చేయాలన్నాడు? సద్వినియోగం చేసుకోవాలి. వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానంతో నా ప్రజలు జ్ఞానము లేక నశించిరి చెప్తండి. జ్ఞానం లేకపోతే పాడైపోతాం. ఏం చేయాలో తెలీదు, ఎలా చేయాలో తెలీదు, మోసంలో పడిపోతాం. కానీ వాక్యం చెప్తుంది అజ్ఞానుల వలె కాక జ్ఞానం నడుచుకోండి, సమయం పోనివ్వు, సద్వినియోగపరచుకోండి. కనుక విశ్వాసులమైన మనము ఎలాగో జీవిస్తున్నాం. సంసోన్ని చూసాం. సంసోను చాలా చాలా దీవెన పొందినటువంటి వాడు. ప్రత్యేకంగా పుట్టించబడ్డాడు. అంతే తెలుసండి, తెలుసు. ఆయన పుట్టకముందే తల్లికి చెప్పేశాడు తండ్రి దేవుడు తన దూతను పంపించి. మరి తల్లి కూడా చాలా నిష్ఠగా ఉండాలని చెప్పాడు. గర్భంలో ఉన్న శిశువుకి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. పుట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా చెప్పాడు. అవన్నీ వింటూనే ప్రత్యేకమైన దీవెన పొందుతూనే భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. సోదరులారా, మనం కూడా ఆలోచించాలి. శరీర కార్యంలో ఆత్మఫలం ఈ బాగా వాక్యంలో చాలా స్పష్టంగా మనకు తెలియబడ్డాయి. కాబట్టి మనం ఎలాగూ జీవిస్తున్నాం అన్న సంగతిని మనం ఆలోచించాలి. ఇక్కడ సద్వినియోగపరచుకుంటున్నామా, పరచుకుంటలేదా? 17వ వచనం అద్భుతంగా ఉంది చూడండి. ఎఫెసీ 5:17. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నది. మరి మద్యముతో మత్తులై ఉండుకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు యొక్క చిత్తం ఏమిటో
గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండిరి, ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుతూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉంది. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. విశ్వాసులమైన మనం సంఘములో మనం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఎల్లప్పుడూ ప్రభువుకి ఎలా జీవిస్తున్నాం, విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం ఎలా జీవిస్తున్నాం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకి ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, రక్షణ, ఈ గొప్ప రక్షణ. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను పోగొట్టుకొని ఎలాగో తప్పించుకొనగలరంటే ఏంటి తప్పించుకునేదంటే నరకాగ్ని. ఈ గొప్ప రక్షణను కానీ నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో ఓపెన్ అయి ఉంటుంది నరకాగ్ని. ధనవంతుడు మనకు తెలుసు, ప్రభు వారు అందుకే అద్భుతమైనటువంటి ఉపమానాన్ని మనకి చెప్పారు. కనుక మనం ఎలాగుంటున్నాం, ఉదాహరణ చూసాం, దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేసి దేవుని మాటను విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా భ్రష్టుడైపోయినటువంటి సంసం గొప్ప వ్యక్తి 13, 14, 15, 16 అధ్యాయాల్లో చాలా అద్భుతంగా రాశారు ఆయన జీవిత చరిత్ర. కాబట్టి ఆలోచించాలన్నమాట, మనం దేవుని చిత్త ప్రకారం ఉంటున్నామా, దేవునికి దూరంగా ఉంటున్నామా? చదివితే తెలిసిపోతుంది. వాక్యాన్ని చదివితే మీరు చదివి గ్రహించగలిగిన సంగతులు తప్ప మరి ఇంకేం రాయట్లేదు. ఒకసారి ఒక ఆవిడికి ఒక 25 సంవత్సరాల క్రితం ఎప్పుడో బాప్టిజం ఇచ్చాను. బాబు పాప అన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. ఆ అమ్మాయి ఆవిడ ఏం చదువుకోలేదు. అప్పుడు చెప్పాను, అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకో, బైబిల్ చదువుకో అంటే చాలా శ్రద్ధగా ఒక 6 నెలల్లో ఆవిడ నేర్చేసుకుంది పిల్లల దగ్గర బైబిల్ చదువుకో. కనుక ఎందుకంటే మనం వాక్యం చదువుకోవాలి, ఆయన చిత్తము. ఆ చిత్తం తెలుసుకోకపోతే కేవలం ప్రభు అంటే పనికి వస్తుందంటే పనికిరాదు. కనుక మరి వాక్యాన్ని చేయకపోతే, తెలుసు కూడా చేయకపోతే సంసోను దుస్థితి చాలా భయంకరమైన దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక గొప్ప సంగతి ఏంటంటే ఆఖరుగా అతను మార్పు చెందాడు, మారి మనసు పొందాడు. దేవుని క్షమాపణ తండ్రి ఈ ఒక్కసారి చాలు, ఈ ఒక్కసారి నాకు బలం, వీళ్ళందరినీ మటాస్ చేసేస్తాను. ఎందుకంటే ఆ 2 స్తంభాల మీదే ఆధారపడి ఉంది ఆ బిల్డింగ్ అంతా. కాబట్టి అట్లా లాగేస్తాను. అప్పుడు బాధించాడు. కనుక మనం ఆలోచించాలన్నమాట. మంచి ఉదాహరణలు ఉన్నాయి. తర్వాత మంచిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, భయభక్తులతో జీవించినటువంటి యోసేపు విషయంలో కూడా ఒకసారి చూద్దాం. యోసేపు విషయంలో చూసినట్లయితే ఆదికాండము 39 నుంచి 46వ అధ్యాయం వరకు కూడా అద్భుతంగా రాసిపెడు ఆయన ఎలా జీవించాడు. ఆ 39వ అధ్యాయం నుంచి మొదలు పెట్టాడు. అన్నలే అతనికి దర్శనం కలిగిందంటే అసూయ చెంది అన్నలే అమ్మేశారు, చంపేయాలనుకున్నారు. కానీ రూబేన్ అన్న చంపకుండా మరి అలా ఉంచండి అన్నాడు. ఆ రూబేన్ మాట విని ఆ మిగిలిన 10 మంది కూడా వారు ఏం చేశారంటే యోసేపుని అమ్మేశారు, ఐగుప్తుడికి అమ్మేశారు. ఐగుప్తు రాజు దగ్గర గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు పొటిఫర్ అనే అతను. మరి అతని ఇంట్లో ఈ అబ్బాయిని పెట్టాడు. ఈయన 12, 14 సంవత్సరాల వయసు ఉన్నవాడు, అంతకని పెద్ద వయసు వాడు కాదు. కానీ భార్య మంచిది కాదు, వ్యభిచారి, చాలా శోధించింది. అమ్మ తప్పు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాడు యోసేపు. చాలా తప్పమ్మంటే తన పాపం వచ్చింది, జైల్లో పెట్టేస్తే జైలు అధికారి కూడా చూశాడు. ఓహో, జైలు తాళాలే ఆయనకి ఇచ్చాడు. అందులో జైల్లోకి రాజుగారి సన్నిధిలో ఉన్నటువంటి ఒక 2 పనులు వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కళలు వచ్చినాయంట, కళాభావం అని చెప్పాడు. ఒకటి చంపేయబడతాడు, ఒకటి నీకు మళ్ళా నీ ఉద్యోగం వచ్చేస్తే. అలాగే జరిగింది. ఆ ఉద్యోగం వచ్చిన అతను చెప్పాడు రాజుగారికి, ఒకసారి కళ వస్తే కళాభావాన్ని చెప్పగలిగిన వాడు యోసేపు అని ఆయన ఉన్నాడండి. ఆయన్ని పిలిపించాడు.
పిలిపిస్తే చెప్పాడు, 12 సంవత్సరాలు అద్భుతంగా పండేస్తుంది మీకు భూమి అంతా. ఇప్పుడు జాగ్రత్త చేసుకోవాలా. తర్వాత నెక్స్ట్ చాలా భయంకరమైన కరువు. రాజు తర్వాత రాజుగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని మాట విన్నావా? దేవుని చిత్త ప్రకారం ఉన్నావా? భయభక్తులతో ఉన్నావా? పరిశుద్ధత పవిత్రతను కాపాడుకున్నావా? అద్భుతమైన దీవెనలు. ఈ అద్భుతమైన దీవెనలు మరి యోసేపుని చూస్తేనే మనకు అర్థమవుతుంది. బానిసగా అమ్మేయబడ్డాడు. బానిసని ఏమయ్యాడు? చివరికి యజమానురాలు మంచిది కాదు, జైల్లో పెట్టించింది. కోపం వచ్చి జైలు అధికారి చూశాడు, ఇతను దైవజనుడు, జైలు తాళాలే అతనికి ఇచ్చే, నాకేం పర్లేదు, ఇతని చేతికి ఇచ్చేస్తే నేను హాయిగా ఉండతాను. హాయిగా ఉన్నాడు అతను. రాజుగారికి తెలిసింది. రాజుగారు కూడా కలభావాన్ని చెప్పించుకున్నాడు. దేవుని కృపను బట్టి కలభావాన్ని కూడా చెప్పాడు. అద్భుతంగా రాజు తర్వాత రాజుగా చేయబడ్డాడు. చివరికి ఆయన కళ, చిన్నప్పటికి వచ్చిన కళ ప్రకారంగా వాళ్ళందరూ వచ్చి, సోదరులందరూ వచ్చి ఆయన కాళ్ళకు మొక్కారు. కనుక దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? నీకు ఎలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన దీవెనలు దేవుడు అనుగ్రహిస్తారు. మనం తెలుసుకోవాలి. వాక్యాన్ని ఎందుకు చదవాలంటే వాక్యం చదువుట వలన చక్కని జ్ఞానం వస్తుంది. వాక్యాన్ని చదువుట వలన ఎలా జీవించాలో మనకి బాగా తెలుస్తుంది. వాక్యాన్ని చదవటం వలన చెడ్డ సంగతులను విడిచిపెట్టేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఎలాగున్నావు? వాక్యాన్ని చదువుతున్నావు. పౌలు అంటున్నాడు, మరి 2వ అధ్యాయంలో మనం చూసాం కదా, 1వ అధ్యాయం 13వ వచనంలో 2వ గురించి, మీరు చదివి గ్రహించగలిగిన సంగతులే తప్ప ఏమి లేవు. బైబిల్లో అర్థం కానీ 1-2 సార్లు చదవాలంటే అది ఎక్కడైనా మామూలే. కొన్ని సంగతులు మనకు అర్థం అన్నప్పుడు మళ్ళీ చదువుతాం. అది పేపరే కాదు, ఇంకో మ్యాటరే కాదు, ఏదైనా సరే. కనుక ఒకసారి ఎవరన్నా ఫోన్ చేస్తే నాకు అర్థం అవ్వలేదే, మళ్ళీ ఒకసారి చెప్పంటావా లేదా అంటాం. ఎందుకంటే మనం తెలుసుకుంటాం. వాక్యం కూడా మనం ఎలా తెలుసుకున్నాం, ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవిస్తే ఏం జరుగుతుంది. వాక్య ప్రకారముగా కేవలం ప్రభు అంటే పనికొస్తుంది, అంటే కేవలం ప్రభు అంటే పనికిరాదు. కాబట్టి వాక్య ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అనేటటువంటి అద్భుతమైనటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలా. శరీర కార్యాలు విడిచిపెట్టాలా. మరి ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా జాగ్రత్తగా ఉండాలట. ఎందుకంటే రోజులు మంచి కాదు, ఎవడు మోసం చేస్తాడో తెలియదు. ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు ప్రభు మూలంగా అయినవో కావని మనం పరీక్షించుకోవాలట. ఎందుకంటే నమ్మేసేవో తినేస్తాం, మోసపోతాం, నష్టపోతాం, చాలా భయంకరమైన దుస్థితులకు వెళ్ళిపోతాం. కనుక మనం ఆలోచించాలి. జాగ్రత్తగా ఉంటున్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నామా? దేవుని చిత్తానుసారం జీవిస్తున్నామా? బైబిల్ ఉదాహరణలు అద్భుతమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. నోవహు ఉన్నాడు, 120 సంవత్సరాలు బోధించాడు. 5వ అధ్యాయం 6వ అధ్యాయం మనం ఆదికాండం చదివినట్లయితే 120 సంవత్సరాలు బోధించాడు. ఎప్పుడో వార్త కూడా మారలేదు. ప్రభు అని చెప్పేశారు, బాబు లోన్కి వెళ్ళిపో, టైం అయిపోయింది, వర్షం పంపించేస్తాం. 40 దివారాత్రులు వర్షం కురిసేసిందండి. మొత్తం అన్నీ భూమి మీద ఉన్న, చివరికి అన్నిటికన్నా ఎవరెస్ట్ పెద్ద అంటారు కదా, 8 కిలోమీటర్లు ఎంతో ఎత్తట, అది కూడా మునిగిపోయింది అంట. అతని భార్య, 3 కొడుకులు, 3 కోడలు, 8 మందే ఆయన మాట ప్రకారం ఉన్నారు. కాబట్టి 6వ అధ్యాయం ఆఖరి వచ్చిన చదవండి, ఆదికాండం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. పగలేమో వాడగట్టేవాడు, రాత్రులు వెళ్ళి బోధి. ఆ ముందు వచ్చిన వాళ్ళు చరిత్ర ఉంటుంది. 120 సంవత్సరాలు బోధించాడు. ఒకడన్నా మార్పు చెందాడంటే మనం ఎలాగున్నాం? వాక్యాన్ని వింటున్నామా? వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? ఆ వాక్య ప్రకారంగా మనం జీవించేటటువంటి గొప్ప నిర్ణయాన్ని మనం తీసుకున్నామా? సగం చేసి సగం విడిచిపెట్టేసే కార్యక్రమం ఉందా? సంసోన్ లాగా కొంతకాలమే జాగ్రత్త చేశాడు, తర్వాత
వ్యభిచారి చేతుల్లో పడిపోయి ఇంకా జ్ఞాపరాశి శరీరాశి. దేవుడు ఎంతగానో హెచ్చించాడు. యోసేపు అయితే అలాగంటే యోసేపు అయితే అలా కాదు. సోదరులే అన్నలే చంపేయాలనుకున్నాను, కానీ రూబేన్ మాట వలన అమ్మేశారు. అమ్మేస్తే మరి కొన్నటువంటి పొతిఫర్ ఏం చేశాడండి, ఇంట్లో మన్నింటి చూసుకో అని చెప్పాడు. పొతిఫర్ మంచివాడు, కానీ భార్య మంచిది కాదు, వ్యభిచారి. శోధించి అమ్మ మంచిది కాదని బుద్ధి చెప్పాడు. జైల్లో పెట్టించి జైలు అధికారి తెలుసుకున్నాడు. అద్భుతం, నాకు మంచివాడు దొరికాడు, తాళాలేదు బాబు అన్నీ చేసుకుంటాను, నాకే హాయిగా ఉంటాను. హాయిగా ఎంత అదృష్టవంతుడు జైలు అధికారి. ఏ పని చేయక్కర్లేకుండా అయిపోయింది. దైవజనుడు వచ్చి అన్నీ చేసి కనుక ఆలోచించాను, మనం ఎలా జీవిస్తున్నాం వాక్య ప్రకారం. ఈయన మాటలు ఆత్మయును జీవములై ఉన్నవి. 5వ అధ్యాయం ఉంది కదా, 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం వల్ల చదవండి. 63, 64 వచ్చినారు. యోహాను సువార్త 6వ అధ్యాయం. శరీరం కేవలము అలాగైతే ఆత్మ జీవం చేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవమే ఉన్నవి, కానీ మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పి. ఆయన మాటలు ఆత్మయును జీవమునై, కానీ ఆయన మాటల ప్రకారంగా జీవిస్తే అద్భుతమైన జీవితం మనకే కలుగుతుంది. మరి సమూయేలు అంటాడు, సౌలుని రాజుగా చేసిన తర్వాత అమాలేకీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేయమంటే రాజుని మిగిలినటువంటి వారిని తీసుకొస్తారు. అక్కడ బలివ్వాలని, అక్కడ సంహరిస్తారని. కానీ చెప్పాడు, అక్కడ ప్రాణం ఉన్న ప్రతి జీవిని చంపేయమని చెప్పాడు కదా దేవుడు. మరి నువ్వు ఎందుకు చేయలేదు, ఏంటి ఆ గొడవ, ఏంటి ఆ గొడవ, నువ్వు చెప్పినట్టు చేశానండి అన్నాడు. మరి ఆ గొడవ ఏంటంటే ఇక్కడ అన్నాడు, 1వ సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన అది ఆలోచించు. మాట వింటున్నావా, నీ ఇష్టానుసారంగా చేస్తున్నావా? దేవుడు సంతోషించాలంటే ఆయన మాట ప్రకారంగా జీవించాలి. కేవలం ప్రభు అంటే పనికొస్తుందా, సరిపోతుందా? సరిపోదు. కనుక మనం ఎలా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించాలని. ఎందుకంటే దేవుని చిత్తాన్ని సగం చేశాడు, సగం నెరవేర్చలేకపోయాడు. సంశయం చాలా భయంకరంగా శ్రమ పడ్డాడు, శిక్షించబడ్డాడు, అవమానించబడ్డాడు. అలా కాకుండా యోసేపు అయితే చాలా శ్రమ పడ్డాడు ముందు, తర్వాత అద్భుతంగా రాజు తర్వాత రాజుగా చేసి బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. ఆయన మాటను తెలుసుకోవాలి, వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనమందరం ఆలోచించాలి, మనం ఎలా జీవిస్తున్నాం. రోజులు మంచివి కదంటే దినవరి చెడ్డవి కనుక సమయమును సద్వినియోగపరచుకోండి. జాగ్రత్తగా చూసుకుంటున్నామా, దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నామా, దేవుని చిత్తాన్ని హృదయంలో భద్రపరచుకుంటున్నామా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా? ఆలోచించాలి. దేవుడి వాక్యము తెలుసు.